సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. మెగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్లో నవ్య బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆదర్శంగా రామ్ చరణ్ నిలుస్తున్నారని కంది రవిశంకర్ కొనియాడారు. సినీ రంగంలో రామ్ చరణ్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఆగుపాటి ఉష, పల్లా ప్రమీలతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, ప్రతి ఒక్కరు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పండగని చేసుకుంటున్నాము. ఈ పండగ ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో, అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు. రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు. ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే, పాన్ ఇండియాలోనే నెంబర్ 1గా తయారైపోయి మళ్ళీ ముందు అడుగులో పెడుతున్నారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ప్రతి విషయాల్లో రామ్ చరణ్ గారు ముందుకు రావడం, చేయటం, వాళ్ళ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ఉండటం, ఆయన అన్నీ చేస్తున్నారండి. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. వాళ్ళకన్నీ ఎప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు రక్త శిబిరం పెట్టారు, రక్తదానం పెట్టి చాలా ఈరోజు మెయిన్ అందరగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి ఈ రక్తదానంలో పాల్గొనాలని కోరుకున్నాం. మెయిన్ అందరికనే రాంబాబు గారు, కళ్యాణ్ గారు, నెక్స్ట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ప్రమీల వీళ్ళందరూ అండి. ఏంటంటే మెయిన్గా ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే ఫస్ట్ నుంచి ఉండబట్టి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వచ్చి మేము చేయాలని చెప్పి తాపత్రంతో ఈరోజు వస్తున్నారు. ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఈరోజు ఎంతోగా. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి
మంచి మెంటాలిటీ, తన 10 మందికి హెల్ప్ చేయాలని చెప్పి గుణంతోనే ఉంటాడండి. ఇలాంటి కార్యక్రమాలు అనేది పాన్ ఇండియా మొత్తంలో చాలామంది చేస్తున్నారు. అన్ని ఊళ్ళలో, అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినప్పుడు మనకి 10 మందికి మంచి జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి. బ్లడ్ అనేది ఏదన్నా ₹1 ఇస్తారు కానీ బ్లడ్ అనేది ఎవరు ఇవ్వరు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా గత 3 రోజుల నుంచి వారోత్సవాలు కార్యక్రమంలో ఈరోజు నవ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే చిరంజీవి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఈ రోజుకి చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి 27 సంవత్సరాలు అయింది. దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంపులో కూడా హైదరాబాద్ బ్లడ్ క్యాంపులో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దానికి మేము అందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని నవ్య బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత, అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, పార్టీలో చేరిన కాడి నుంచి జన సైనికులతో, వీర మహిళలతో కానీ ఈ కార్యక్రమం వెన్నండి నడుస్తున్న రవిశంకర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మెగా అభిమానుల తరఫున, అలానే జనసేన పార్టీ సైనికుల తరఫున. ఇంకొకటి ఏమిటంటే, ఎవరైనా అన్న చెప్పినట్టు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ ఆపదల్లో ప్రాణాలు కాపాడేది రక్తదానం. అలాంటి రక్తదానం అంటే గుర్తొచ్చేది మెగా అభిమానులు. కొద్దిగా అందరూ మంచి మనసు చేసుకొని ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తదానం చేయటం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిరంజీవి గారి తనయుడిగా, అలాగే బాబాయిల ముద్దు బిడ్డగా సేవా కార్యక్రమాల్లోనే కాదు, అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు.